నమస్తే సార్. నిన్న వీకెండ్ కమెంట్లో ఆర్కే గారు చెప్పిన డీలిమిటేషన్ బిల్లు జరగని పక్షంలో అంటే మన మహిళా జనాభా లెక్కల ప్రకారంగా 2026 తర్వాత ఈ డీలిమిటేషన్ బిల్ అనేది జరుగుతుంది అని మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కేసీఆర్ గురించి వ్యక్తిగత పూజ కారణంగానే వీళ్ళు విఫలమయ్యారు అని మాట్లాడుతున్నారు. దీని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అమ్మా, ఎవడైనా నీలో చదువుకున్న జర్నలిస్టుల గురించి వృత్తున్న మాట్లాడితే కాస్త అర్థం ఉంటుంది. వాడికి బుద్ధి జ్ఞానం ఏ క్వశ్చన్ లేకుండా ఏది పడితే అది రాసి చచ్చిపోయే బుర్ర తక్కువ బ్యాచ్ అంటాం మేము. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయానికి ఎవరూ అతీతులు కాదు. మీరు ఎవరో ఒక్కడి దాకా అక్కర్లేదు. ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధి పక్క రాష్ట్రాల్లో, అలాగే ఠాకరే గారు, అవన్నీ మనం ఉద్ధవ్ ఠాకరే ఇవన్నీ చూసాము ఎక్కడ మహారాష్ట్రలో. నువ్వు ఏదైనా ప్రాంతీయ పార్టీ తీసుకో, మమతా బెనర్జీ ఉంది, ఆవిడ చుట్టూ రాజకీయాలు వెస్ట్ బెంగాల్లో నడుస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా నువ్వు డిక్టేట్ చేయగలవు కదా. మరి నువ్వేట్రా భయ్, నువ్వు చేసి పనులేంద్రా భయ్ చేత నువ్వు ఇది దృష్టిలో పెట్టుకుని నువ్వన్నీ మాడేద్దాం అంటే కుదరవు. ఫస్ట్ థింగ్ డీలిమిటేషన్ మీద నీకు బుర్రకి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ 23లోనే మహిళా బిల్లు యాక్సెప్ట్ అయింది. 24లో ఇంప్లిమెంట్ చేయాలి కదా ఎలక్షన్కి. అది తిరగలేదు అప్పుడు. తర్వాత ఇప్పుడు 2011 1971 డీలిమిటేషన్ ఇవన్నీ ఎవరికి కలరవి? మాకు కావాల్సింది 2026లో జనగణన చేయి, కులగణన చేయి. ఎప్పుడు బ్రిటిషోడు కాలంలో 1931లోనే ఎప్పుడు చేసి చచ్చాడు బ్రిటిషోడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కులగణన లేదు. మాకు చెప్పి ప్రతిదానికి ఎక్స్క్యూజ్ ఉంటే బీసీ ప్రధానమంత్రి అంతే, ఇంకా సెంటెన్స్ ఎక్స్టెండ్ అవ్వదు. మా కొడుకు కావాలి 67% పైన ఉన్నారు బీసీలు. కుల ప్రాతిపదిక మీద నియోజకవర్గాల్లో పునర్వ్యక్తీకరణ చేయి, పునర్విభజన చేయి. మహిళలకి స్పాంటానియస్గా రిజర్వేషన్ ఇవ్వు 33%. ఎలా ఇవ్వాలి? కొంగుచాటి భర్తలను ఇంట్లో దాచి ఆవిడకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం కాదు. సామాజికవేత్తలు, నిజమైన నిక్కచ్చైన జర్నలిస్టులు, ఇలాంటి వాళ్ళకి అర్హత కల్పించు నిలబడడానికి. ఆ ప్రజాస్వామ్యంలో ఎవడైనా నిలబడవచ్చు, కుదరదు. పార్టీ ఎఫిలియేషన్స్ లేకుండా ఇండిపెండెంట్గా ఆడపిల్లలను అక్కడ నిలబెట్టు. ఎందుకంటే సామాజికవేత్తలు, సమాజ సేవ చేసే వాళ్ళ వల్ల సమాజ పరివర్తన వాళ్ళకి అధికారం లేక కొన్ని హడ్డిల్స్తో ఆగిపోతున్నది. అధికారం ఉంటే నిక్కచ్చైన ట్రాన్స్పరెంట్ రాజకీయాలు జరుగుతాయి. ఇది పిట్రా మహిళా బిల్లు, దీని మీద మాట్లాడరు, జర్నలిస్ట్ కదా. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు సార్, జగన్ నేతలకు అసలు పనిచేయడం రాదు, మాట్లాడడం రాదు అనే వ్యాఖ్యలు కూడా ఆయన రాశారనమాట. నీకు వచ్చి కదరా భయ్, మనం ఆడావు కదా, చెప్పు తీసుకుని కొట్టడం ఒకటే తక్కువైంది. పైపించి నువ్వు అగ్రెసివ్ పాలిటిక్స్, నువ్వు రెచ్చగొట్టే పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు. ఏటర్ మాట్లాడావు నిన్న? 1 వీక్ అయింది, మళ్ళీ ఏం చర్యలు లేవు, ప్రతి చర్యలు లేవు. అటు నుంచి నీకు మొదటే చెప్పాను, వాళ్ళ నాన్న కేసీఆర్ వీళ్ళందరూ చిచ్చే అనుకుని వదిలేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ చిచ్చే వీడితో మనకేటనే వదిలేయమని చెప్పాడు. లేదా నీకు టైం వచ్చినప్పుడు గుండు రామకీర్తనలు అయితే గ్యారంటీగా ఉంటుంది. రామకీర్తనలు పాడుకుని రెడీగా ఉండు, వాళ్ళు గుండు తీయడం గ్యారంటీ. ఆ రోజు కోసం వెయిట్ చేయి, అంతే, ఓపిక పడాలి. ఇప్పుడు నువ్వు ఇంకోటి ఎట్ రాశారు అబ్బాయి, ఈ డీలిమిటేషన్ నీకు ఊహకందని సబ్జెక్ట్లే, నీ ముఖానికి నీ జర్నలిజం స్థాయికి అది రాసే అంత ఎబిలిటీ నీకు లేదు. అయినా సరే ఏదో ప్రయత్నించో ఏదో పేలేవు కదా నాకు. ఇప్పుడు ఈ సబ్జెక్టుకి వస్తే వ్యక్తిగత పూజలు రామారావు గారికి, నెక్స్ట్ కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి ఎవరు వెళ్ళి మాట్లాడలేరంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎవరు వెళ్ళి మాట్లాడలేరు తెలుసు. ఒక లాల్జన్ పాషా ఉండేవాడు, ఆయన ఒక్కడే చెప్పేవాడు, ఇంకెవరైనా చెప్పిన వాళ్ళు చూద్దాం. ప్రాంతీయ పార్టీలో ఎవరికైనా చెప్పేవాడు ఉంటాడు భయ్. అలా అనుకున్నదే అశ్వమేధ యాగమే రాజకీయం అంటే. సో అంచేత ఈ అశ్వమేధ యాగంలో రాజకీయ నాయకులు వాళ్ళ చతురతతో ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీల్లో ఎవరూ అతీతం కాదు. ఎవడికి అంతంత యాక్సెస్లు ఉండవు. ఎవడు వెళ్ళి ఏదో మిథున్ రెడ్డి ఆత్మాహుతి దళం అయిపోయిందనగానే రాజకీయ పార్టీలో ఆత్మాహుతి దళాలు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారి కోసం మీ ప్రాణాలు ఇచ్చి తెలుగు సైనికులు ఉన్నాం, మేము తెలుగుదేశం నాయకులు ఉన్నాం, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఈ డైలాగులు నీకైతే అది ఆత్మాహుతి దళాలు కాదా? వాళ్ళు ఒక నాయకుడి కోసం బలిదానాలు ఇచ్చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ తెలంగాణ గడ్డలో ఉద్యమ నేపథ్యంలో తృణప్రాయంగా 1250 పైచిలకు ప్రాణాలు వదిలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకున్నారు. సో వాళ్ళు వీరత్యాగాలు, వీరోచిత మరణాలు ఒక కాన్సెప్ట్ కోసం, ఒక పర్పస్ కోసం. అలా ఒక్కొక్కడికి ఒక వెర్రు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. ఆయన మహానుభావుడు రాష్ట్రం ఏర్పడడం, తెలుగు భాష ఔన్నత్యం కోసం ఆయన ప్రాణాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. అలాగే అమృతరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రాణాలు బలిదానం చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళ బలిదానాలని, ఒక వ్యక్తి ఒక బలిదానాన్ని ఏమి కాకుండా నువ్వు ఆత్మాహుతి దళాలతో నడుతున్న పోలీసులు అంటే నీ తెలివి తక్కువతనం ఆలోచించుకో. తెలివితేటలు ఉన్నోడికి చెప్పొచ్చు, లేనోడికి చెప్పు. నీకు అసలు ఏటీ లేకుండా కూడా ఉన్నట్టు చలామణి అయిపోతున్నావు చూడు రోబుతోను. ఆ రోబు అన్నది శాశ్వతం కాదు. ప్రతి ఒడికి రోజు మన చేతుల్లో ఉందన్న మెటమెట్లు కూడా కుదరవు. ఈ అధికారం మీ చేతిలో ఉందంటే మనవాడిని కూర్చోపెట్టేసేనంత మాత్రం మా పని అయిపోద్ది అనుకుని మీ తపేలా ఛానల్ వాళ్ళందరూ ఒక ఫాల్స్ ఇల్యూజన్లో బతుకుతున్నారు. ప్లీజ్ లీవ్.
ఫర్ టెంపరీ పీరియడ్. బట్ లాంగ్ రన్ ఒక జర్నలిస్టు ఒక ప్రొఫెషనలిజం చూపించకుండా ఎథిక్స్ని గాలికి వదిలేసి విశ్వసనీయతను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా విలువలు లేని దిక్కుమాల రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకు దాసోహాలు చేసుకుంటూ మీరు మీ జర్నలిజంని పణంగా పెడితే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. డీమార్క్ చేస్తే తర్వాత మీకు మార్కే ఉండదు. ఎందుకు డీమార్క్ చేయించుకుంటున్నారు? వాస్తవాలు ఏంటంటే ఒరిజినల్ అన్నీ కప్పిపుచ్చడానికి ఏదో విధంగా దర్పంతో దాన్ని చూపించి ఇక్కడ ఎలివేషన్స్తో పని అయిపోతుందన్న భ్రమల్లో మీరు బతుకుతున్నారు. ఇవాళ ఎలివేషన్స్కి కాలం చెల్లిపోయింది. ప్రతిదాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్తో చెప్పు తీసి కొడుతున్నారు ఎక్కడికక్కడ మార్కెట్లో. నువ్వు పేరుని అసందర్భ పేలాపన వెసెస్ వాట్ ఈజ్ ఒరిజినల్ ఉంది. సంచేత ఈ అప్డేషన్ నీ దగ్గర లేనప్పుడు ఏదో దిక్కుమాల హెడ్డింగ్లు అన్నీ పెట్టుకుని నువ్వు కాలక్షేపం చేసుకోవచ్చు అనే భ్రమల్లో ఓ మహానుభావుడు రామారావు గారిని ఓ కేసీఆర్ని వాళ్ళ లెగసీ 10 సంవత్సరాల పైచీలకు పరిపాలించిన నేపథ్యాలు వాళ్ళు. సో అంచేత కేసీఆర్ గారి గురించి రామారావు గారి గురించి దయించి మాట్లాడే స్థాయి నువ్వు పెంచుకోకు. నీ చేతకాని ససవతనం వల్ల రామారావు గారికి నువ్వు ఆ పచ్చల్లోడు చేసిన దౌర్భాగ్యం వల్ల ఆయన స్థాయి దిగజారిపోయింది. కానీ ఆయన చేసిన పనులు ఇవాళకి కూడా ఆచారమంతం ప్రతి ఒక్కరికి గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు రామారావు గారు పేరు ఎత్తకుండా నిద్దట్లో నైట్ మేర్లు వచ్చినట్టు రామారావు గారు మా వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారిని ఇలా కుర్తుల పాటు ఎలకలో కొట్టుకుంటూ ఉంటారు. ఇది గమనించుకో. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓన్ చేయలేని డిజైన్ చేసుకునే సిచ్యువేషన్ స్ట్రైవ్ అవుతుంది వాళ్ళకి, బికాస్ ఫర్ దర్ సర్వైవల్ సేక్. అంచేత కొన్ని దాన్ని ఏమంటారంటే కొన్ని పర్పస్తో చేసిన పనులు సార్థకత ఉంటుంది. రామారావు గారు తీసుకున్న సంకల్పం ఆయన ఆశయం తెలుగుదేశం పార్టీది శాశ్వతం. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ కాంక్షతో తీసుకున్న సంకల్పం శాశ్వతం. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మొనాటమీ ఇది రీజనల్ పార్టీలు ఇక్కడ తెలుగుదేశాన్ని కూడా చూసుకుంటూ వెళ్ళి ఎన్డీఏ సంఖ్యలో దూరడం ఇలాంటివన్నీ గమనించిన తర్వాత నేను శాసించగలను అనే స్థాయితో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన ఔన్నత్యం గమనించుకో. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన కాడి నుంచి తెలుగుదేశం కనుక నువ్వు జాగ్రత్త చూసుకుంటే ప్రతిసారి దేవుళ్ళాడి ఎవడెవడు చంకన ఎత్తుకుని తిరగడమే. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి గెలుపు ఓటముల్ని తనొక్కడే చవి చూస్తున్నాడు, తనొక్కడే ఎదుర్కొంటున్నాడు కష్టాలని. ఇది నువ్వు తట్టుకోలేక సస్తున్నావు. అధికారం కోసం వెంపర్లాడే బ్యాచ్లతో తిరగడం వలన అధికారం ఇలా వచ్చేస్తే చాలు అనుకునే భ్రమలో మీరు బతుకుతున్నావు. నాకు ఇలా వస్తే అధికారం అక్కర్లేదు అనుకున్న వాడితో పెట్టుకుంటున్నావు. ప్రజల గుండెల నుంచి ఆవిష్కరించబడిన నాయకులు గుర్తుంచుకో. ఒకడు రామారావు గారు, ఇంకోటి కేసీఆర్, మూడోది జగన్మోహన్ రెడ్డి. కానీ నాయకులు ప్రతిష్ఠించుకున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ తేడా గమనించుకో. ఇది తేలినప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ చిలక పలుకులతో ఎలివేషన్స్ ఇచ్చుకునే కార్యక్రమంలో సావు. నీ సావుకు మేము బాధ్యులం కాదు. ఆ సావు ఎలా సచ్చినా సావు. నీకు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారో అది విని తరించి సస్తారు. అందులో నువ్వు కాలక్షేపం చేసుకుని పోవు. అంతేకాని ఇటు వచ్చి అనవసరంగా విశ్వ పరిజ్ఞానం లేకుండా అడ్డమైన చెత్త రాసి ఓ దిక్కుమాల ఎలివేషన్స్తో వాళ్ళతో వీళ్ళని పోల్చడానికి ప్రయత్నిస్తే మాత్రం దాన్ని నీ చేతకందనం అంటాం మేము. ఇది రీజనల్ పార్టీల్లో. అలా ప్రజల గుండెల నుంచి ఆవిష్కరించబడిన ఇంకో నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నాళ్ళైంది ప్రజల గుండెల నుంచి ఆవిష్కరించబడిన నాయకుడా, ప్రజలు తీసుకెళ్ళి అధికారం ఇచ్చుకుంటున్న నాయకుడా చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన ఈ నలుగురికి కంపారిజన్ చేసుకో. నీకు చేతనైతే. నీకు ఎలాగో తెలియదు కాబట్టి పక్క ఉన్న అడుగు. నీకన్నా బుర్ర తక్కువ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.